అరే ఈసారి మన వీధిలో వినాయక చవితి హడావిడి మామూలుగా ఉండకూడదు. అందుకే మీ అందరినీ ఫోన్ చేసి మరీ మాట్లాడడానికి రమ్మన్నాను. చేద్దాం లేరా, ఖాళీ దొరకాలి కదా. నీకంటే ఏ పని పాటు ఉండదు, రోడ్డు మీద తిరుగుతావు. మాకు అలా అవ్వదు కదా. వాళ్ళేమో ఆఫీసులకు పోతారు, మేమేమో కాలేజ్కి వెళ్ళాలి. ఓన్లీ సండే అయితే మాకు ఓకే. ఓన్లీ సండే అంటే టైం సరిపోదురా, ఇంకా 10 రోజులేగా ఉంది. రే ఈసారి ప్రసాదాలు మాత్రం బాగా పెట్టాలరా. రే తిండిపోదు, ఇంకా బొమ్మే పెట్టలేదు, అప్పుడే ప్రసాదాలు అంటే పెట్టరా నువ్వు. రే నువ్వు ఆపరా, నువ్వు చెప్పరా షౌరిక్. అరే ఓన్లీ సండే అంటే టైం సరిపోదురా, ఒకరోజు సెలవు తీసుకుని వస్తే సరిపోతుంది. అన్య 18 వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నారు. అవునా, పదండి మనం వెళ్దాం. సరేరా, రేపు ఎలానో సండే కదా, రాటేసి చందాలు స్టార్ట్ చేద్దాం. పందిరి కట్టడానికి అయితే 2 రోజులు సరిపోతుంది. ఎలానో సాయంత్రం టైంకి అందరూ ఖాళీ అయిపోతాం కాబట్టి మిగతా పనులు ఏమైనా ఉన్నా ఆ టైంకి చూసుకోవచ్చు. ఏరా నువ్వేమంటావు? మీరేమంటే అదేరా. ఈడొకడు. అన్నా మేము కూడా మీతో పాటు వస్తామన్నా. మీకెందుకురా పిల్ల బచ్చేగాళ్ళు, ముందు స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోండి పోండి. అన్నా మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు అక్కడికి. ఏట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, నీకు చిన్నపిల్లలు. అన్యా మీతో పాటు పోటీ పంపెడతాం, అప్పుడు చూసుకుందాం. చూసావా చిన్నపిల్లడు అన్నావు, ఆడేం మాట్లాడుతున్నాడో. వదిలేరా. సరేరా, టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. ఏదైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ చేయి. సరే. ఇదిగో అందరికి ఇదే చెప్పడం, ప్రతి ఒక్కడు గ్రూప్ లో పెట్టిన మెసేజ్ కి రెస్పాండ్ అవ్వాలి, లేదంటే తర్వాత ప్రసాదాలు కట్. పదరా బాబు ముందు. సర్లేరా నేనే వెళ్తానైతే. ఇంకా రాటేయాలి, పందిరి కట్టాలి, చందాలు దండాలి, బొమ్మ బుక్ చేయాలి, పూజ సామాన్లు చూసుకోవాలి. ఇవన్నీ ఎలా అవుతాయేంటో. అయినా వినాయకుడి దయ ఉంటే అన్నీ అయిపోతాయి. ఏ ఆటంకం లేకుండా అన్ని బాగా జరిగేలా చూసుకో దేవుడా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ జై. సరేరా, రాట అయిపోయింది కదా, ఇంక చందాలకు వెళ్దాం పదండి. ఏటి వర్షంలో సందాలకా? వర్షంలో రాటేయడమే గ్రేట్, మళ్ళీ సందాల కోటే. అవునరా, వర్షంలో ఎలాగెళ్తాం? అరే ఈరోజు సండేరా, అందరూ ఇంటి దగ్గరే ఉంటారు, సో ఖచ్చితంగా చందా ఎక్కువ వస్తుంది. అరే దినేష్ నువ్వు చెప్పరా, వెళ్దామా వద్దా? మీరేదంటే నాకు అదేరా. రే సౌరిక్, ఇదంతా కాదు, ఓటింగ్ ఆడదాం, దాన్ని బట్టి ఫిక్స్ అవుదాం, ఓకేనా? సరే నేనే. ఎత్తుదామా వద్దా? అరే నువ్వు గాని చెయ్యెత్తే ఇవాళ సాయంత్రం వేడివేడిగా పకోడీలు సమోసాలు అన్ని ఇప్పిస్తా. అవునా? అయితే నేను కూడా. అమ్మో ఇటు చేయకపోతే నా పకోడీ సమోసా బొక్కైపోతాయి. రే సాయి, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నా చూడండి. అరే వీడు కూడా ఎత్తాడ్రా. పదండి చందాలకు వెళ్దాం. పద. సరే పదండి. ఈవినింగ్ పకోడీ సమోసా. అమ్మా మా ఇంట్లో ఏం లేదమ్మా, పక్కింటికి వెళ్ళు. ఇదేంట్రా అడుక్కున్నాను అనుకుంటుంది. అమ్మా నేను సాయిని. సాయా? నువ్వా సాయి? అడుక్కునేవాడు అనుకున్నాను. అప్పుడప్పుడు మేము అలాగే అనుకుంటాం. మొహానికే కాదు, మాటకు కూడా వాల్యూ లేదు. పర్లేదులే అమ్మా, చందా కోసం వచ్చాను. మీ తాతగారు బయటకు వెళ్ళారు, తర్వాత రండి. సర్లే అమ్మా. సర్లేండి. అరే పదండ్రా ఇంటికి వెళ్దాం. రే ఇల్లు చూసారా ఎంత పెద్ద ఉందో, మీరెవరో హ్యాండిల్ చేయలేరు కానీ నేను చూసుకుంటా. అరే కుక్క ఏం లేదు, నువ్వు వెళ్ళు. కబ్బాలిరా. అరే కుక్కుంది లోపల. 1 2 3. ఏరా బానే హ్యాండిల్ చేసావా? మూసుకోరా.
కుక్కలు ఉన్నాయని చెప్పాలి కదరా. నువ్వు హ్యాండిల్ చేస్తావని చెప్పావు కదరా. నేను హ్యాండిల్ చేస్తాననేది మనుషుల్ని, కుక్కల్ని కాదు. సరే పద. ఏమైందిరా కాలు? ఏమవుద్ది, కాలు బెనికింది. ఓహో సరేరా, అంత తొందరపాటు ఎందుకురా బాబు. చెక్కేసిందా? అందుకే కంగారు పడి వెళ్ళిపోకూడదు దేనికిను. ఊరికెళ్ళిపోయావు. దేవగడేడ్రా? అవునరా, దేవగాడి. రే ఏంటి ఎక్స్ట్రాలు? ఎలా సంపాదించావురా? ఆ అంకుల్కి రోజు ఎక్స్ట్రా ప్రసాదం ఇస్తానరా, 500 రాశాడు. ఆడు నీలా తిండిపోతాడు అయి ఉంటాడురా, అందుకే ఇచ్చాడు. అరే చూడరాడు, ఆడు కనీసం 500 సంపాదించాడు. నువ్వు అది కూడా సంపాదించలేదు. రాసుకో పేరు. రే రే ప్రసాద్ ఫర్ ఎక్స్ట్రా ప్రసాదం అని రాసుకో. రాసుకోరా. రే పదండి పదండి. ఎందుకురా అంత ఎగ్జైట్ అయిపోతున్నావు నువ్వు? అంటే నెక్స్ట్ వచ్చేది మా లవరాలు ఇల్లురా. ఇటు నీకు లవర్ కూడా ఉందా? రే అది నాకు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, మీ అందరికి చెల్లి అవుతుంది. ఏటి వన్ సైడ్ లోకే అంతిదా? అర్రే నాకు అర్థం కాదు, నీకు లవర్ అయితే మాకు చెల్లెలు అవుద్దురా. నేను లవ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికి చెల్లి అవుతుంది. సరే సరే పదండి పదండి, బుక్ ఇట్టవరు. ఇంకా రాయలేదురా. సరే పద. రండ్రా, రా రా రా. రండి రండి రండి. ఆంటీ ఆంటీ, వినాయక చందా కోసం వచ్చామంటీ. అమ్మా పూజ, డబ్బా కింద డబ్బులు పెట్టాను, తీసుకెళ్ళి ఇచ్చి అమ్మా. సరే అమ్మా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది, మళ్ళీ ఎవరు వచ్చేస్తుంది. రే అందరూ తలదించుకోండి రా, చేతులు కట్టుకోండి రా, చేతులు కట్టుకోండి. డిసిప్లైన్. రే వీడు ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నా. అదే కదా. అన్నయ్య ఇదిగో. అన్నయ్య ఇదేంట్రా అన్ని అనేసింది? అన్నయ్య 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 అన్నయ్య. తను ఫోన్ చూస్తుండిపోయిందిరా, నన్ను చూడలేదు అందుకే అన్ని అనేసింది. మొహం చూస్తే అన్నయ్య అనదు, అంకుల్ అంటదేమో. అరే సౌరికి చూడరా. రే పద. అన్నయ్య అన్నయ్య రేయ్, రండ్రా. అన్నయ్య అన్నయ్య. రే విజ్జు, ఇది మీ ఇల్లే, నువ్వే అడుగు. చూస్తావు కదా, 1000 రూపాయలు. ఏటి 1000 రూపాయలకి తక్కువ కదా మా అమ్మ. సరే. అమ్మా, ఆ చందా డబ్బులు పట్టరా. తెస్తున్నా నాగరా. ఇదిగో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి బాబు. ఏంటి ఈ 10 రూపాయలు జాగ్రత్త ఖర్చు పెట్టుకోలా? చూద్దాం, మీ ఇంటికి వెళ్తాం కదా, మీ అమ్మ ఎంత ఎత్తుందో. పదా పదా. ఏరా ఎంత ఇచ్చారు? 10 రూపాయలు. నాకు తెలుసు ఆడి గురించి, అందుకే లోపలికి వెళ్ళలేదు. పద. ఆ వీధిలో కొందరు బ్యాలెన్స్, ఈ వీధిలో కొందరు బ్యాలెన్స్, ఆ వీధిలో అయితే అందరూ ఇస్తారు. రే మా నలుగురింట్లోని 500 తక్కువ కాకుండా ఎక్కువే ఇచ్చారు. ఇప్పుడు ఏమంటావు? ఏమంటాం, ఈ రోజుకి సరిపోద్ది అంటాను. ఒరే నువ్వు మిగిలిన వసూలు చేసుకొచ్చిరా, నేను ఇంటికి వెళ్తాను. సరేరా. ఇదిగోరా లెక్క మొత్తం ఈ బుక్ లో ఉంది, దగ్గర దగ్గర 20 వరకు రేపు ఇస్తా అని చెప్పారు. ఇదిగో కలెక్షన్ అమౌంట్, జాగ్రత్త ఉంచే. సరే సరే అయితే బాయ్. బాయ్. వెళ్ళు వెళ్ళు. మామా మామా. ఎరా సౌరికి నువ్వు అక్కడే వచ్చావు? అంటే మా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్కి డ్యూటీలకి వెళ్ళిపోయారు మామగారు. ఆ దేవుడి కోసం కష్టపడుతున్నావు, మా దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇదిగో అమ్మా.
సరే మామ. అరే నాని, ఖాళీయేనా? ఖాళీనా అన్నయ్య? అరే నేను ఒక్కనే చందాకి వెళ్తున్నాను, నాకు తోడొస్తావా? మన ఇద్దరమే వెళ్తాం అన్నయ్య. అరే ఆల్రెడీ అడిగేసాం రా, జస్ట్ డబ్బులు కలెక్ట్ చేసుకోవడమే అంతే. సరే అన్నయ్య, పద. పద. బాబాయ్ చందా, ఆంటీ గారు రేపు రమ్మన్నారు. ఈసారి మామూలుగా ఉండదు. హలో. అరే మీ తమ్ముడు పని మీద నుంచి పడిపెట్టరా. అవునా? ఎక్కడ్రా? మన గోపాలపట్నంలో రా. సరే వస్తున్నా నాగు. ఏమైంది అన్నయ్య? అరే నాని పట్టుకో, ఇది నిన్నటి చందా డబ్బులు, ఇది ఇవాళ చందా డబ్బులు రా. నాతో తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, నీ దగ్గర ఉంచు. నాకు అర్జెంటుగా పని ఉంది, నేను వెళ్తాను. రే, పార్టీకి డబ్బులు లేవన్నా కదా, సౌరికి వాళ్ళు చందా పట్టుకొచ్చేసాను. సాయంత్రం వచ్చాయి, పండగ చేసుకుందాం. అరే చూసుకుంటారా, బుర్ర తగిలేద్ది. తీసుకో. జాగ్రత్త చేసుకుంటారా, ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారు? రే పనికి వెళ్ళి మేమెంత త్వరగా వస్తే ఏ పని పాటలైనా నువ్వే అంత లేట్గా వచ్చావు? చిన్న పని ఉండి అర్జెంట్గా బయటికి వెళ్ళాను రా, అందుకే రాలేకపోయాను. సర్లే బొమ్మ బుక్ చేద్దాం, చందా డబ్బులు తీ. చందా అంటే గుర్తొచ్చింది, నానిగడికి కాల్ చేస్తా ఉండు. నానిగడికా? ఆడికి కాల్ చేయడం ఏంట్రా? అదేరా, నాకు అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్తే నానిగడికే బుక్కు చందా డబ్బులు ఇచ్చాను. ఆడు ఎలాంటోడో తెలిసి కూడా ఆడికి ఇచ్చావా? అరే దేవుడి విషయంలో అలా చేయట్లేరా. హలో నాని, అరే నేను నీకు చందా డబ్బులు బుక్కు ఇచ్చాను కదా, స్టేజర్ తీసుకురా. డబ్బులా? ఏ డబ్బులు? ఎవరికి ఇచ్చావు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నేను నీకు బుక్కు డబ్బులు ఇచ్చాను కదా. నేను సరిగ్గానే మాట్లాడుతున్నారా, నువ్వే ఏదేదో మాట్లాడుతున్నావు. అరే నాని, రే ఈడియంట్రా ఎలా మాట్లాడుతున్నాడు? రే మనం మొత్తం చందా డబ్బులు వాడికి ఇస్తావా? ఆడు తీసుకున్నాడో లేక ఈడే వాడుకున్నాడో ఎవడికి తెలుసు? రే రే వాడు మన ఫ్రెండ్ రా, వాడెందుకు అలా చేస్తాడు? లేకపోతే ఏంట్రా, ఆడిని అడిగితేనేమో నాకు తెలియదు అంటాడు, ఈయన అడిగితేనేమో ఆడికి ఇచ్చాను అంటాడు. అయినా ఈ రోజుల్లో డబ్బుల విషయంలో ఎవరు నమ్మకూడదురా. రే నువ్వు ఆ డబ్బుల విషయం నమ్మడం లేదని నాకు అర్థమైంది. నేను నమ్మించడానికి నా దగ్గర ప్రూఫ్ కూడా లేదు, కానీ ఆ డబ్బులు తిరిగిచ్చే బాధ్యత నాది. నువ్వెలా ఇస్తావురా? నీకు కనీసం జాబ్ కూడా లేదు కదా. అన్నా సౌరికని ఏం చేయలేదన్నా. ఏరా నీకు వాటా ఎంత ఇచ్చాడు? మాటలతో చెప్తే నువ్వు నమ్మావు కానీ ఈ వీడియో చూడు. సౌరికి వాళ్ళు చందా పట్టుకొచ్చేసాను, సాయంత్రం వచ్చాయి, పండగ చేసుకుందాం. ఏంటి నిజమే? ఏది లగివ్వు. రే నా ముందే తెలుసురా సౌరికి కూడా ఇలా చేయడని. నువ్వు భలే మాట మార్చేస్తావన్నా. మాట సరే సర్లే, ఇప్పుడు దాని గురించి ఎందుకు, ముందు జరగాల్సింది చూద్దాం. అసలే మనం ఊర్లో చందా అంతా దండిస్తాం, లేకపోతే జనాల దగ్గర మనకు మాట వచ్చేద్ది. అవునరా, ఇది కూడా నిజమే. అవునరా, మనం కూడా వీధిలో తలెత్తుకోలేం. అన్నా మీకు ఓకే అయితే మా చందా డబ్బులతో మనందరం వినాయక చవితి జరుపుకుందాం అన్నా. ఏట్రా చందా డబ్బులా? ఎంత సెలర్ వచ్చిందిరా? ఒక 15,000 దాకా ఉంటా. 15,000? ఒరే మీరు చందా దండరా ఏమన్నా దందా చేశారా? నువ్వు చేసే పనులు మేమెందుకు చేస్తామన్నా? మాకు గణేష్ అనే ఒక అన్న హెల్ప్ చేశాడన్నా. గణేష్? అరే నువ్వు చెప్పేది నిజమా? నిజమే అన్నా, మేము చందా కోసం తిరుగుతున్నప్పుడు. ఆంటీ ఆంటీ ఏరా చందా ఇప్పుడే కదరా పెద్దవాళ్ళకి ఇచ్చాం, మళ్ళీ మీకేంటి? వాళ్ళు వేరా మేము వేరా ఆంటీ. అలా ఎందుకురా, వాళ్ళు మీరు కలిసే చేసుకోవచ్చుగా. వెళ్ళండి వెళ్ళండి. పదండ్రా. అంకుల్
ఏరా బాబు ఇలా వచ్చారు? చందా అంకుల్. వినాయక చందా ఇస్తాను, ఆగండి. సరే అంకుల్. ఇదిగో పండగ చేసుకోండి. 5 రూపీసా? అరే మహేష్, మనకెవరు చందా ఇవ్వడం లేదు, మనం చేయగలమా? అరే మనకు ఆ దేవుడు ఉన్నాడ్రా, అంతా దేవుడే చూసుకుంటాడు. పిల్లలు ఎవరన్నా నువ్వు? అన్నా అని అన్నారు కదా, అన్నయ్యనే అనుకోండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏమోరా. సర్లే అన్నా, ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడుకున్నది మొత్తం విన్నాను, మీకు సహాయం చేయడానికే వచ్చాను. అయితే చందా ఇస్తారా? డబ్బులా? నా దగ్గర లేవు కదా. డబ్బులు లేకపోతే మాకు ఎలా ఇచ్చేస్తారన్నా? నేను మీతో పాటు చందాకు వస్తాను. నువ్వు వస్తే మాకు చందా ఇచ్చేస్తారా? రే నువ్వు నోరు మూసుకో, నువ్వు రా అన్న మాతోని. అన్నా ఎంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు గణేష్. సరే పదండి అన్నా. అని చందా లేవురా. అదేంటి, నీ దగ్గర 500 రూపాయలు ఉంటాయి కదా? అయినా విషయం నీకెలా తెలుసు? అయినా మళ్ళీ ఎవరి కోసం దాచాను? తనకి నాకు గొడవ అయితే తనకి చాక్లెట్ కొందామని దాచాను. నీకు నీ ప్రేయస్కి మధ్య గొడవ తీరిపోతే మాకు చందా ఇస్తావా? అవునా? సరే చూద్దాం. సరే అయితే చూడు. ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందండి. హలో బేబీ, సారీ బేబీ, తప్పంతా నాదే, నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. అలా ఏం లేదు బేబీ, నాది కూడా తప్పుంది బేబీ. అవునా? సరే పార్క్కి రా. అవునా? ఇప్పుడే వచ్చేస్తున్నాను బేబీ. ఇదిగో భయ్యా 500. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. పర్లేదురా. అన్నా అన్నా అన్నా, వినాయక్ చంద్ అన్నా. అరే ఆగరా, రిజల్ట్స్ ఇవాళ గుడికి వెళ్ళాలి. నీకు ఫలితాలు మంచిగా వస్తే మాకు చందా ఇస్తావా? సరే చూద్దాంలే. సరే అయితే చూడు. హలో చెప్పరా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావురా? అరే నేను పాస్ అవడం ఎక్కువ అనుకుంటే ఫస్ట్ క్లాస్ ఏంట్రా? ఏమోరా తెలీదు. సరే బాయ్. సరే సరే. 100 భయ్యా, 500 తీసుకో. 500? గాడ్ ఈజ్ గ్రేట్. పదండి. పెద్ద బొమ్మ కొనుక్కుందాం రా. సరేరా. ప్రసాదు, ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు. గణేష్ అన్న మాట విని అలాగెళ్తే నాని కనిపించాడు, అప్పుడే ఆ వీడియో తీశాను. అరే ఇంతకీ గణేష్ ఏడ్రా? ఏమో అన్యా, తర్వాత కనబడలేదు. ఆ దేవుడి కోసం కష్టపడుతున్నావు, మా దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇంతకీ ఆ గణేష్ ఎవరై ఉంటారు? ఎవరైతే ఉందిరా, ఆ దేవుడే మనకు హెల్ప్ చేస్తారు అనుకుందాం. రే సరే సరేలే పదండ్రా, బంబుక్ చేయడానికి వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పదండి. ఏంటి ఎలాగా? ఎక్కడే కదరా, పదా. అరే ఇంతకీ ఇదంతా నువ్వు ఒక్కడే చేసావా? లేదన్యా, మా ఫ్రెండ్స్ అందరు కలిపి చేసాం. మరి వాళ్ళేర్రా? వాళ్ళిద్దరూ ట్యూషన్కి వెళ్ళారన్యా. నాకు ఈ విషయం తెలియగానే ఇక్కడికి వస్తానన్యా. సరే పదండ్రా.
రే మన రేంజ్కి ఈ బొమ్మ కరెక్ట్గా ఉంటుందిరా. ఈ బొమ్మ కొనేద్దాం. అరే మన పందిరి కన్నా పెద్దగా ఉంది కదరా ఈ విగ్రహం. పందిరి పీస్ మళ్ళీ కట్టేద్దాం. నన్నేం చేయమంటో చెప్పిక్కడ చెప్పరా. రే ఇలా రండ్రా. కొనేద్దాం రా, బాగుంది. రే నాకు ఈ బొమ్మ నచ్చిందిరా, ఇది బుక్ చేసేద్దాం. సరే నువ్వు ఒక్కడే కొనుక్కో. అరే అది కాదురా, ఇటు రారా. ఈ చెయ్యి చూసినంత పెద్దగా ఉందో ఇందులో ఖచ్చితంగా 10 కేజీలు లడ్డు పడుతుంది. నీ తిండిపోతు. ఈ బొమ్మ చూడరా, ఈ కలర్ కాంబినేషన్ చూడరా ఎంత బాగుందో. లడ్డూను వదిలేసి కలర్ కాంబినేషన్ అంటావు ఇట్రా, టేస్ట్లెస్ ఫెలో. టేస్ట్ గురించి నువ్వే చెప్పాలి. ఏ నా టేస్ట్ కి ఎంత తక్కువ? నువ్వు దాన్ని సెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైందిరా. రే నువ్వు నా కోసం ఏమైనా మాట్లాడు, కానీ నా లవర్ కోసం ఏం మాట్లాడుకో. థ్యాంక్ యూ అన్యా. ఏరా నువ్వు సెలెక్ట్ చేసిన బొమ్మ ఇదేనా? దీనికన్నా నేను సెలెక్ట్ చేసిన బొమ్మే బాగుంది కదరా. నీ అమ్మ ఇచ్చిన 10 రూపాయలు చందాకి నువ్వు ఎంచుకున్న బొమ్మకి ఏమైనా సంబంధం ఉందారా? అయితే ఓకే. ఒరే ప్రసాదం కోసం అంటాడేట్రా. ఒరే దినేష్, అరే నువ్వైనా చెప్పు, ఈ బొమ్మ బాగుందా లేకపోతే ఈ బొమ్మ బాగుందా? ఏ బొమ్మ ఓకే అయితే నాకు అదే ఓకే. ఈడొకటి నా ప్రాణానికి. అసలు ఏం కుర్రోలరా మీరు, బుర్రకాయలు ఉండవు. నేను సెలెక్ట్ చేసిన బొమ్మ చూడండి ఎంత బాగుందో. అరే మహేష్, అన్నా నువ్వు చెప్పరా, నీకే బొమ్మ నచ్చింది? నాకు ఈ రెండిట్లో ఏ బొమ్మైనా పర్లేదు, కానీ మనం మన బడ్జెట్ చూసుకుని తీసుకుంటే బాగుంటదన్నా. అయినా మనం దేవుళ్ళో దైవం చూడాలి కానీ డిజైన్ కాదన్నా. నువ్వైనా బాగా చెప్పావురా. ఇక్కడ కొందరు ఉన్నారు బాడీలు పెరిగాయి కానీ బ్రెయిన్లు మాత్రం పెరగలేదు. మూసుకొని చిన్నమ్మ దగ్గర పదండి. అన్యా చెప్పడం మర్చిపోయాను, మా టీచర్ చెప్పారు పర్యావరణానికి మట్టి బొమ్మలే మంచిదంట. అవునరా, ఈ ఎగ్జైట్మెంట్ లో పడి మేము విషయం మర్చిపోయాం. ప్రతి వినాయక చవితికి మనం మట్టి బొమ్మలే ప్రతిష్ఠించాలి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేయబడిన ఏ విగ్రహాలైనా సరే పర్యావరణానికి అసలు మంచిది కాదు. సో మనమందరం కలిపి మట్టి బొమ్మనే కొనుక్కుందాం. ఓకే. రే ఆ పక్క రోజులో చూసాను రా. అవునా, పదండి. అరే అందరూ ఒకటోటి కాకుండా అందరూ కలిపి ఒక బొమ్మనే ఎంచుకుందాం. సరే అరే మహేష్, నువ్వు వెళ్ళి బొమ్మ ఎంచుకో. పదండి అన్యా. మహేష్ గారు సెలెక్ట్ చేసిన బొమ్మ చాలా బాగుందిరా. అవునరా, సూపర్ రా మహేష్. అరే ప్లేస్ తక్కువ ఉంది కదరా, లడ్డు ఎక్కడ పెడతాం? నెత్తి మీద ఎట్టుకోరా. అన్యా మన బొమ్మతో ఫోటో తీసుకుందాం అన్యా. అగో జై బోలో గణేష్ మహారాజ్ కి ప్రతి సంవత్సరం ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని మనందరం కలిసి ఎదుర్కొని మంచి మనసుతో ఆ దేవుణ్ణి వేడుకుంటే ఆ దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. వినాయకుడు అంటేనే విఘ్నాలు తొలగించేవాడు. అలాంటిది ఆయన పండగకి ఆయన మనకి హెల్ప్ చేయకుండా ఉంటాడా? పండగ అనేది అందరూ కలిసిమెలిసి చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా మీ గ్యాంగ్ తో వినాయక చవితిని హ్యాపీగా జరుపుకుంటారని కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి.